మెల్లకన్ను స్క్వింట్ అంటారు. మెల్లకన్ను ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. చాలామంది ఏమి నమ్ముతారంటే ఇప్పటికీ మా చిన్నతనంలో కూడా చూసినప్పుడు, "అరే! మెల్లకన్ను రా చాలా అదృష్టం రా" అని చెప్తారు. అంటే మెల్లకన్ను వస్తే అదృష్టం అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వైద్యం చేస్తే అదృష్టం పోద్దని అనుకుని వాళ్ళు మెల్లకన్నుకి వైద్యం చేయించకుండా చాలామంది అట్టిపెట్టేస్తున్న కూడా మనం చూస్తాం. నిజానికి మెల్లకన్ను అదృష్టం కాదు, శాపం. ఒక పిల్లాడిని చూపుకు సంబంధించి ఇబ్బంది పెట్టడం కాకుండా సాంఘికంగా కూడా చాలా అవమానాలకు గురి చేస్తుంది. ఒక మెల్లకన్ను పిల్లడు అంటే ఒక కన్ను మెల్లకన్ను అంటే వేరే ఏం లేదు. 2 కళ్ళు మనకు ఇప్పుడు స్ట్రైట్‌గా ఉన్నాయి కదా! ఒక కన్ను పక్కకు ఉంటాం. లేదా మీకు విజువల్స్‌లో చూపిస్తాను కొన్ని. లేదా ఇలా దగ్గరగా ఉంటాం. లేదా ఇటు ఎడంగా ఉంటాం. అంటే 2 కళ్ళు స్ట్రైట్‌గా కాకుండా ఉంటాం. అలా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం చూసినప్పుడు మన కళ్ళతో ఈ కన్ను, ఈ కన్ను ఉండే ఇమేజ్ 2 ఇమేజ్‌లో ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించి ఒకే యూనిఫార్మిటీకి రావటం. అంటే ఒకే యూనిఫార్మ్ దీనికి వచ్చినప్పుడు ఇది 3 డైమెన్షనల్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది. అలా కాకుండా ఈ కన్ను ఇమేజ్, ఈ కన్ను ఒక ఇమేజ్ సెపరేట్‌గా చూపిస్తే మనకు డబుల్ విజన్ గానీ, అంటే బ్లర్‌గా ఉండే డబుల్ విజన్ గానీ, లేదా ఆ కంజెస్టెడ్‌గా క్లమ్జీగా ఉండే విజన్ గానీ, విజన్ టోటల్‌గా డ్యామేజ్ అవుతుంది. ఈ 2 ఒకే ఆబ్జెక్ట్‌ని ఒకే రకంగా చూపించాలి. 3 డైమెన్షన్ వచ్చేది అక్కడే. డెప్త్ తెలుస్తుంది. దీని మూలంగా 2 కళ్ళు ఉండటం వల్ల డెప్త్ ఉంటుంది. ఒక కన్నుకు డెప్త్ ఉండదు. సింగిల్ డైమెన్షన్‌లో ఉంటుంది. ఇది డెప్త్ తెలుస్తుంది. ఈ సమస్య ఎక్కువ మంది పిల్లల్లో పుట్టుకతో వస్తుంది. బాగా చిన్న పిల్లలప్పుడే కళ్ళు ఇలా పెట్టి అలా వస్తారు. ఇది మామూలుగా 5, 6 నెలలు ఎక్కువ మంది సెట్ అయిపోతుంది. కానీ కొంతమందిలో ఏంటంటే అది సెట్ కాక అది పర్మనెంట్‌గా ఉండిపోతుంది. ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఒక ఆబ్జెక్ట్‌ని చూస్తే ఆ ఆబ్జెక్టు మీరు కరెక్ట్‌గా కనిపించదు కాబట్టి వీళ్ళు ఒక కన్ను పక్కకి వెళ్ళిపోతుంది. అంటే కంటిని పట్టుంచే నరాలు పటుత్వం అదుపు తప్పటం కానీ, కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ డ్యామేజ్ అవ్వటం కానీ, అలానే కొన్ని మేనరకాల వాటిలో కూడా జరుగుతుంది. ఎక్కువ జన్యుపరమైన లోపాలు పుట్టుకతోనే ఎక్కువ మందికి వస్తాయి. అట్లాంటి పెద్దవాళ్ళకి రాకూడదని లేదు. పెద్దవాళ్ళకి కూడా వస్తాయి. అన్ని వయసుల వాళ్ళకి కూడా వస్తుంది. చిన్నపిల్లలు ఎక్కువ అంటే జస్ట్ లైక్ టైప్ 1 డయాబెటీస్ లాగా అనుకోండి, అలా వస్తుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి కన్ను చాలా స్ట్రెయిన్ అవుతుంది. 2 ఇమేజ్‌లని కొరిలేట్ చేసుకోవడానికి బ్రెయిన్ చాలా అవస్థపడుతుంది. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఆ నరం ఎక్కువ వలన ఒక కన్ను నల్లగుడ్డు పక్కకి వెళ్ళిపోతుంది. లేదా ఇటు రావచ్చు, అటు రావచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. చాలా ఆడ్‌గా ఉంటాయి. మీరు పక్కన పిక్చర్స్‌లో వాటి తాలూకు కొన్ని ఇమేజెస్ మీరు చూడొచ్చు. ఇది బేసికల్‌గా. ఇది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏంటంటే వైద్యం చేయడం చాలామంది జడుస్తారు కంటికి ఇదని. ఒకప్పుడు దీనికి అంత మంచి వైద్యం ఉండేది కాదు. అసలు అంటే ఇది మత్తుమందు ఇవ్వడంతో కూడుకున్న పని కాబట్టి చిన్నపిల్లల మత్తుమందు ఇస్తే బ్రెయిన్ దగ్గర ఇక్కడ వాళ్ళకి ఫర్దర్ డ్యామేజ్ ఏదన్నా దాని తాలూకు వేరే సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి నిజానికి అలాంటి చాలా జరిగినాయి. చాలామంది ప్రయోగాత్మక చేసినప్పుడు చాలా డ్యామేజెస్ జరిగినాయి. సో చాలామంది డాక్టర్లు కూడా ఆప్థమాలజిస్టులు కూడా ఆ సర్జరీ చేయడానికి లేదా ప్రోటోకాల్ జోడిస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా కొంచెం మంచి ట్రీట్మెంట్ వచ్చినప్పటికీ ఇది కొంచెం కాంప్లికేటెడ్తో కూడిన వ్యవహారమే. బేసిక్గా ఇది 2 రకాలుగా వస్తుంది. ఒకటి నరువు దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండే కండరాల దగ్గర కానీ ఆ డ్యామేజ్ కానీ లేదా మామూలుగా దాని పటుత్వం కోల్పోవడం జరిగినప్పుడు కొన్ని ఎక్సర్సైజులు చెబుతారు. చాలా చిన్న స్థాయిలో అది ఉన్నప్పుడు అంటే అది ఇనీషియల్గా బయటపడిన సందర్భంలో ఆ కంటికి సంబంధించిన ఎక్సర్సైజులతో మీకు కొన్ని తగ్గుతాయి. అంటే పూర్తిగా ఏం తగ్గవు ఎక్సర్సైజ్తో కొంతవరకు అదుపులోకి వస్తుంది. రెండోది ఏమవుతుందంటే కళ్ళజోళ్ళు పవర్ సెట్ చేస్తారు. ఆ పవర్ కరెక్ట్గా అంటే ఆ బ్లర్రీ విజన్ లేకుండా ఉండేటట్టు పవర్లో కంటే కళ్ళజోడు ద్వారా వాళ్ళు చేస్తారు. ఇది కూడా లాంగ్ టర్మ్లో పాక్షిక ఫలితాలను ఇస్తుంది. అంటే 100 ఫలితాలు అలా ఇచ్చేయటం జరగదు. అట్లానే కంటి సర్జరీ చిన్నపిల్లలను జడుస్తారు నిజానికి. కానీ సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేస్తే పూర్తిగా తగ్గిన వాళ్ళు ఉన్నారు, తగ్గక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదా ఒక సర్జరీకి అదుపు కాకపోతే వేరు వయసుల్లో అదే పాపకి డిఫరెంట్ సంవత్సరాల్లో డిఫరెంట్ సర్జరీలు చేస్తే కానీ అదో మాదిరి కొలుక్కు రాదని చెప్తారు. అయితే ఈ ప్రొసీజర్లు ప్రోటోకాల్లు ఇట్లా వీటికి మినహా బై బర్త్తో వచ్చే ఇట్లాంటివన్నీ లేదా మధ్యలో పెద్దవి వచ్చినా ఒక డైట్తోనో ఇతరత్రతోనో రివర్స్ అవ్వటం ఇంపాసిబుల్. ఇది ప్రపంచంలో ఆఫ్థమాలజిస్టులు అందరూ కలిపి యునానిమస్గా చెప్పే మాట ఇంపాసిబుల్. బట్ విఆర్కే డైటు అనేక మిరకల్స్ జరిగినాయి. అందులో నా ప్రమేయం కూడా లేదు. నేనేమి కనిపెట్టింది కాదు. అనుకోకుండా కనిపెట్టిన డైటే ఒక షుగర్కి లేదా ఒబేసిటీ కానీ మొదలు పెడితే అది బీపీ తగ్గటం, థైరాయిడ్ తగ్గటం, సోరియాసిస్ తగ్గటం, గ్యాంగ్రీన్ తగ్గటం, అలానే ఆ తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజ్ తగ్గటం, చివరికి క్యాన్సర్లో అద్భుతంగా తగ్గటం, అలానే డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా అద్భుతంగా బయటకు రావటం, ఎంత క్రానిక్ డిసీజులు ఉన్న వాళ్ళని ఒక్క మందులు లేకుండా బయట రావటం, ఆటోఇమ్యూన్ డిసీజుల కన్నా సమాధానంగా వెళ్ళింది. ఇవన్నీ కూడా నేను ఒక విధానం చెప్తా. అంటే బేసికల్గా నేను చేసిన ఒక సెల్ రిపేర్ విధానం. ఆ సెల్ రిపేర్ విధానం అనేది అనుకోకుండా ఇన్ని ఫలితాలు తెచ్చిపెట్టింది. అంటే ఒకందుకు కనిపెడితే అది 100 రకాలుగా పనికొచ్చినట్టు అనుకోకుండా జరిగింది. అందులో భాగంగానే
లాస్ట్ మంత్ నా దగ్గరికి పేరెంట్స్ వాళ్ళ పాపను తీసుకొచ్చారు. పక్కన పిక్చర్‌లో మీరు చూడొచ్చు. అంటే నేను ఫోటో బ్లర్ చేస్తాను. మీరు ఐస్ వరకు చూడొచ్చు. ఆ పాపకి వేరే టైప్ 1 డయాబెటీస్ తాలూకా అని వచ్చారు. వస్తే మెలకం తగ్గుతుందని నేనేం అనుకోలేదు. వాళ్ళు నన్నేం అడగలేదు. నేను మెలకం గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే తగ్గుతుందని నాకు కూడా తెలియదు దాని గురించి. నెక్స్ట్ మంత్ రివ్యూకి వస్తారు కదా! టైప్ 1 నార్మల్‌గా నెల రోజుల్లోనే చాలామంది తగ్గిపోతుంది మన దగ్గర. ఒక ఇన్సులిన్ కూడా వాడిను నేను. సరిగ్గా నెల తర్వాత వచ్చారు. నేను టైప్ 1 గురించి చూసి బాగుందమ్మా, రిజల్ట్ బాగా వచ్చింది, గో హెడ్ అని చెప్తున్నాను చూసి. వాళ్ళు అవి పట్టించుకోవట్లేదు. అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి, సార్ అసలు ముందు మెలకం తగ్గిపోయింది సార్ మా పాపకి, ఇది సార్ సంతోషం అంటున్నారు. నేను షాక్ అయిపోయా. అసలు అందులో పిల్లకి మెలకం ఉన్నట్టు నాకు గుర్తురాల. పిల్ల కుదిరి ఇది చక్కగా ఉంది, ఎదురుగుండా ఉంది, బాగుందమ్మా, వెరీ గుడ్ అంటున్నా. సార్ మెలకం తగ్గిపోయింది సార్, ఇదే ఉంది సార్, తొక్కలో టైప్ 1 మాకు మెలకం తగ్గిపోయింది ఆనందపడుతున్నారు. నిజమే మరి. ఒక ఆడపిల్లకి ఒక ఎంత కాస్మెటిక్ ఇష్యూలో అంతా బాగుండి చక్కగా ఉండే పిల్లలు అన్నీ ఉండి కూడా ఒక కన్ను పక్క వెళ్ళిపోయే లేదా ఇంకోటి ఉంటే అది సాంఘికంగా చాలా సోషల్ ఇన్సల్ట్గా ఉంటుంది కదా అది. ఆ పిల్లకు కూడా ఒక ఆత్మన్యూనతా భావం వస్తుంది. వీళ్ళు అనేక రకాల మానసిక రుగ్మతలు కూడా గురవుతారు. ప్రతి చోట ఒక డౌన్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ హ్యూమిలేషన్ కూడా సొసైటీ నుంచి ఉంటుంది. సొసైటీలో ఒక వైకల్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కాలు కుంటున్నా, కన్ను తేడా ఉన్న ఇంకోటన్నా కూడా ఒక ఎగతాళిగా చూసే ధోరణి ఎక్కువ మందిలో ఉంది. అంటే సానుభూతి చూసే ధోరణి ఉన్నప్పటికీ దానికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి అందులోనే చిన్న వయసులో వాళ్ళకి చెరగని ముద్రలు వేస్తాయి. వాళ్ళు చేయని పాపానికి వాళ్ళు ఇన్సల్ట్ అవ్వడం అనేది. సో వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు మీ పక్కన ఫోటో వేస్తున్నాను, అంటే ఫోటో బ్లర్గా ఉంటుంది, మీరు ఐస్ చూడండి. ఒక నెలలో కేవలం డైట్తో ఎంత అద్భుతమైన మార్పు వచ్చింది మీరు చూడండి. ఇది నేను డాక్టర్ గ్రూప్లో అట్లా పెట్టినప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. చాలామంది ఆఫ్థమాలజిస్టులు నాతో మాట్లాడి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఆ పర్టికులర్ కేసు గురించి. రామకృష్ణ అంటే నాకు తెలియదు, నేను చెబుతున్నాను డిస్క్లైమర్. నాకేమి ఆ మెలకన్లు డెప్త్ సైన్స్ నాకేం తెలియదు. ఇక్కడ ఏం మెకానిజం జరిగి తగ్గిందో నాకు తెలుసు, కానీ నాకు ఒక మెకానిజం తెలుసు. అదేం జరుగుతుందో మీకు ఇప్పుడు చెప్తాను. డాక్టర్లు ఆఫ్థమాలజిస్టులు నాతో చాలామంది మాట్లాడారు. చూసినాక చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి రామకృష్ణ గారు అసలు సర్జరీ చేయాలి ఈ స్థాయిలో ఉంటే, అంటే వాళ్ళకి అన్నీ అయిపోయిన ప్రోటోకాల్స్ అని చేసేశారు. ఆ పాప సంబంధించిన ఎక్సర్సైజులకి అది లొంగిపోయే స్టేజ్ కాదు అది. అది దాటింది. అనేక సంవత్సరాలుగా ఆ ప్రాబ్లం ఉంది. అలాంటిది ఒక్క నెల డైట్తో ప్యాంక్రాస్ రికవర్ కావటం, అట్లా ఇది కూడా రికవర్ కావటం అనేది, నాకు టైప్ 1 తగ్గటం అనేది ప్యాంక్రాస్ రికవర్ కావటం తెల్లారులైతే రోజు చూసే మాకు. కానీ నాకు కూడా లైఫ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ అబ్జర్వ్ చేశాను. నాకు కూడా తెలియదు మెలకన్ను తగ్గుతుందనే విషయం నాకు తెలియదు. దాని మళ్ళీ పూర్తి మెకానిజం కూడా నాకు తెలియదు. నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. అంటే యాక్చువల్గా అలాంటి షాకులు నాకు చాలా తగిలినాయి. నేను చెప్పినవి చాలా ఇలాంటి జరగాలి, ఎలా జరుగుతాయి అన్నయ్య కాస్త జరగటం అని, అలానే ఇది కూడా వచ్చింది. సో ఆఫ్థమాలజిస్టు డాక్టర్లతో బాగా హైలీ క్వాలిఫైడ్, చాలా నాలెడ్జబుల్ డాక్టర్స్ అని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత నీట్గా తగ్గటం మా సర్జరీలో జరగదు, మేము ఏ ఎక్సర్సైజ్ చేసి ఏం చేసినా రావటం అంటే అసలు జరగదు, ఇంపాసిబుల్. రెండోది అసలు ఒక నెల రోజుల పీరియడ్లో లేదా ఒక 2 నెలలు అనే షార్ట్ పీరియడ్లో ఇట్లాంటి రిజల్ట్స్ రావడం అనేది, అది మీరు ఇది 3 నెలలకు 4 నెలలకు వచ్చినా కూడా మేము చాలా అంటే అంత తొందరగా ఎలా తగ్గుతుంది, అది ఇంత ఫాస్ట్గా ఎలా తగ్గుతుంది అనే దాని మీద చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇది ఏదో సంథింగ్ ఉందండి, ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, మనం చేయాలన్నారు. కొంతమందితో మేము డాక్టర్తో మాట్లాడాం. నెక్స్ట్ మంత్ కూడా ఒక సిట్టింగ్ కూర్చుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా లాజికల్ అంటే తీసుకెళ్ళి, అంటే నేనంతా సైన్స్ చెప్పలేకపోయినా వాళ్ళ భాషలో వాళ్ళు అందరూ ఇదే ఉండరు. చాలామంది ఎథికల్ డాక్టర్లు ఉంటారు. ఇవాళ నా డైట్ని అభినందించే డాక్టర్లు వేల మంది ఉన్నారు. ఒకప్పుడు నన్ను తిట్టుకుని టీవీలో హోరాహోరీ పోటాడుకున్న డాక్టర్లే ఇవాళ ప్లేట్లు తిప్పేసి కంప్లీట్గా వాళ్ళ ఫైల్ మీద రాస్తున్నారు రిఫర్ వీఆర్కే డైట్ అని. టైప్ 1 వచ్చినా ఇంకోటి వచ్చినా, లేదా టైప్ 2లో క్రానిక్ వచ్చినా, గ్యాంగ్రీన్స్ వచ్చినా రోజు కనీసం 10 మంది డాక్టర్లు పంపిణీ వస్తాను నా దగ్గరికి. ఇప్పుడు సొసైటీ చాలా మారింది. ఓవర్ పీరియడ్ వాళ్ళు చూడగా ఏంటంటే, ముందు నన్ను అకారణంగా తిట్టుకునే వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ పేషెంటే 14-15 హెచ్బిఎన్స్ ఉంటుంది, 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు, రేపంబాబు కాలిపోద్ది అనుకున్నారు వాళ్ళు. ఈ టైంలో ఆడొచ్చే షుగర్ హెచ్బిఎన్సీ 4-5 తెచ్చుకుని రావటం 2-3 నెలలు, అది మందులు పారేసామంటే ఓ డాక్టర్ కూడా సంతోషపడుతున్నారు. అందరూ శాడిస్టులు ఉండరు కదా, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పేషెంట్లు కూడా మీరు చేసుకుంటే వీఆర్కే డైట్ అని రిఫర్ చేస్తున్నారు. మీరు వెళ్ళి కలవండి, లేకపోతే మీరు ఇంటి దగ్గర చేసుకోండి, వీడియోలు చూసని చెప్తున్నారు. సంతోషం. అట్లానే ఇది ఎలా జరిగిందనే సైన్స్ పూర్తిగా నాకు తెలియదు. యాజ్ ఆఫ్ నో నేను చెప్పలేను. నేను అంతా తెలుసుకున్నాక మెలకను గురించి సైన్స్ వీడియో ఇంకోటి చేస్తాను. నేను ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నా. ఈ ఫలితం అక్కడ ఉండగా దాన్ని అయితే ఎవడో బ్రహ్మదేవుడు కూడా మార్చాడు కదా, ఫలితం వచ్చేసింది. నార్మల్గా ఏం జరుగుతుందంటే అలోపతిక నేత్ర వ్యవస్థలో వీళ్ళ పరిస్థితులు ఎలుకల మీద, చుంచుల మీద ఆ ట్రైల్ ఈ ట్రైల్ వేస్తారు, ఆ తర్వాత మొదలెడతారు. కానీ నా కేసు ప్రపంచంలో డిఫరెంట్. నాకు ముందు రిజల్ట్ వచ్చేస్తుంది, ఒక క్యాన్సర్ తగ్గట్టు ఏదన్నాను, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం. అంటే రిజల్ట్ నుంచి బ్యాక్వర్డ్ దానికి మళ్ళీ ఏం జరిగిందని సైన్స్కి వెళ్ళటం గురించి. ఈ కేసు కూడా చాలా ప్రత్యేకం. నిజానికి మెల్లకన్ను నెల రోజుల్లో డైటు
ఒక డైట్ ఎంత మార్పులు చేస్తుందంటానికి నా దగ్గర లాజిక్ ఉంది. నా డైట్లో మీకు తెలుసు టైప్ 1 డయాబెటీస్ ఎలా తగ్గుతుందో మీకు తెలుసు. ఉదాహరణకు మీకు పక్కన ఇక్కడ కొన్ని C-పెప్టైడ్లు ఇస్తాను చూడండి. C-పెప్టైడ్లు ఎంత స్థాయి నుంచి ఎంత పెరిగినాయో నెల రోజులో, 2 నెలలు, 60 రోజులు, 3 నెలల డైట్లో. అంటే నేను C-పెప్టైడ్ ఒకటే చెప్పదలుచుకున్నాను, HbA1c తగ్గినాయి కాదు. GAD65 ఎలా తగ్గుతుందో చూడండి. అలానే మీ పక్కన కొన్ని 2 సొరాసిస్ పిక్చర్స్ చేస్తాను. ఓ పాపకి చంకలో ఆ సొరాసిస్ వచ్చింది. కింద మీకు అది చూడండి 2 నెలల్లో తగ్గిపోయింది. 10 ఏళ్ల నుంచి ఉన్నది కాస్త అలా తగ్గిపోయింది. ఒకటి ఎలా ఆ చర్మం 2 నెలల్లో అది పోయి కొత్త చర్మం ఎలా వచ్చింది? అక్కడికి అసలు కొత్త చర్మం ఎలా వచ్చింది? ఏం జరుగుతుందంటే నా డైట్లో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నేను ది బెస్ట్ ఫ్యాట్ ఇన్ ది వరల్డ్ మోనోలరిక్ యాసిడ్తో కూడిన మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అయిన కొబ్బరి నూనె ఇస్తున్నాను నేను. ఆటోమేటిక్గా శరీరంలో అనేక మెరకలు విత్ డైట్ అలాంగ్ విత్ పర్ఫెక్ట్లీ స్ట్రక్చర్డ్ PMF డైట్, నాట్ ఎ సోకాల్డ్ కీటో డైట్. ఇట్ ఇస్ కీటో డైట్, నాట్ సోకాల్డ్ కీటో డైట్ జరుగుతుందో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. అలానే ఒక గ్యాంగ్రీన్ కేసు ఉంది. మీరు పక్కన చూడండి, మీకు పిక్చర్లు వేస్తాను. ఇక్కడ కాలు వేలు తీయాలన్నారు అనుకోండి, అక్కడ గుంట పడింది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక మాడిపోతే అక్కడ మాడిపోయి ఆ గుంట అలాగే ఉండాలి. కేవలం 2 నెలల డైట్తో ఆ గుంటని ఎవరో కండ తీసుకొచ్చి అందులో వేసి పూడ్చి చేసినట్టు పూడ్చి చేయటం, ఆ మార్క్స్ రావడం కూడా మీకు స్పష్టంగా చూడొచ్చు. అంటే ఏం జరుగుతుంది? కొత్త స్టెమ్ సెల్ థెరపీ జరిగి ఆ వూండ్ హీలింగ్గా కాకుండా పాత ఆర్గాన్ రీప్లేస్మెంట్ జరిగిపోతుంది అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఏంటంటే నా డైట్లో చాలా హై ఇవ్వటం మూలంగా, హై ఫ్యాటు, హై ప్రోటీన్, న్యాచురల్ సోర్స్ ఇవ్వటం వలన అది స్టెమ్ సెల్స్ వచ్చి అది ఎక్కడ కూర్చుంటాయి, ఎక్కడైతే బ్యాడ్ సెల్స్ ఉన్నాయో దాని ఎడంకాలతో దాన్ని ఆ ప్లేస్లో కూర్చుంటున్నాయి. అందుకని రికవరీ జరుగుతుంది. ఈ కేసులో కూడా నేను అనుకునేది ఏంటంటే కంటికెళ్ళ కండరాలు చాలా వీక్ అయినాయి, అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టుంటే కొత్త రీజనరేషన్ జరిగింది. టైప్ 1 అంటే ప్యాంక్రాస్ బెటాసిస్ డెడ్. నా దాంట్లో టైప్ 1 తగ్గింది. ఇప్పుడు మీరు చూసిన టెస్ట్ మోడల్లో C-పెప్టైడ్ తగ్గిందంటే ప్యాంక్రాస్ రికవర్ అయితేనే కదా C-పెప్టైడ్ పెరిగేది, లేదా GAD65 నార్మల్ అయ్యేది. ప్యాంక్రాస్ రికవర్ అయిందంటే చచ్చిన సెల్స్ రికవర్ అయినాయి కదా. అదే మ్యాజిక్. ఒక గ్యాంగ్రీన్ బొగ్గులా మాడిపోయిన కాలు మామూలు అయిందంటే రికవర్ అయింది కదా, అంటే స్టెమ్ సెల్ థెరపీ జరిగింది కదా. అదే సేమ్ ఇక్కడ కూడా జరిగి ఉంటుంది. VRK డైట్ నుంచి వచ్చిన స్టెమ్ సెల్ థెరపీతో ఆ పిల్ల కంటి దగ్గర నరం ఏదైనా చచ్చిపోయిన నరం కాస్త అది రీయాక్టివేట్ అయ్యి అక్కడ మామూలు సరైపోయి ఆ పిల్ల కంటి చూపు మామూలుగా వచ్చింది ఇప్పటికి అనుకుంటున్నాను నేను. మేబీ ఫర్దర్ ఉంటే నేను తెలియజేస్తాను. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఆఫ్థమాలజిస్టులు మాత్రం చాలా ఎతికల్గా నాకు ముందుకు వచ్చారు. ఎందుకంటే నాకు ఆఫ్థమాలజీకి ఒక లింక్ ఉంది. నేను కొన్ని వేల మందికి, సుమారు 17,000 మందికి పైగా నేను IOL సర్జరీలు నేను ఫ్రీగా చేయించాను. కృష్ణా జిల్లా అంతా నేను క్యాంప్స్ చేసి కళ్ళ ఆపరేషన్ చేయడంలో నాది ప్రపంచ రికార్డులు ఉన్నాయి. నేను ఒక్కొక్క క్యాంప్కి 18,000, 19,000 మంది, చాలామంది కృష్ణా జిల్లాలో ప్రతి ఊళ్ళో నేను తెలుసు. నేను ఐ క్యాంప్స్కి దశాబ్ద కాలం పాటు నేను అటు నాగాలంగ దగ్గర నుంచి ఇటు నందిగామ, పెనుగంచిపోలు వరకు ఎంత పెద్ద క్యాంప్స్ చేశాను. అమెరికా నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కూడా చేయించేవాడిని. కంటికి సంబంధించి నాకు స్పెషల్ ప్రేమ ఉంది, దానికి అంతా నాకు సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉంది. దానికి వీటన్నిటికంటే ఎక్కువ చాలా సంతృప్తి కూడా ఉంది. సో బట్ ఇది అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఫర్దర్గా ఆఫ్థమాలజిస్ట్తో కూర్చుని నేను రీసెర్చ్లో ఉంటున్నాను. దీనికి సంబంధించి లోతు నిగ్గు తేల్చి సైన్స్ ఏం జరిగింది పేతాల చెంత బయటకు తీసుకొచ్చి ప్రజలకు సైన్స్ రూపంలో అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.